హాయ్ గైస్, ఈరోజు మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో హెడర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం మనం డాష్బోర్డ్కి వచ్చి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చి మనం ఫస్ట్ పేజెస్ని క్రియేట్ చేసుకుందాం. మనకు కావాల్సిన పేజెస్ని అన్నింటినీ క్రియేట్ చేసుకుందాం. దానికోసం పేజెస్లోకి వచ్చి యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్, హోమ్ అని క్లిక్ చేసి పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్, మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ పేజెస్లో యాడ్ న్యూ. సెకండ్ పేజ్ అబౌట్ అస్, పబ్లిష్ సేమ్ బ్యాక్ యాడ్ న్యూ. ఇక్కడ సర్వీసెస్, పబ్లిష్ ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకున్నాం. కాంటాక్ట్ అస్ని యాడ్ న్యూ, కాంటాక్ట్ అస్. ఈ బేసిక్ పేజెస్ అంటే ఇవి ప్రతి వెబ్సైట్లోనూ ఉంటాయి. ఈ బేసిక్ పేజెస్ కాబట్టి మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, క్రియేట్ చేసుకున్నాం. ఇంకా డాష్బోర్డ్కి వచ్చి హెడర్ కోసం మనం కొన్ని ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకుందాం. దానికోసం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ప్లగిన్ని ఇన్స్టాల్ చేయండి అండ్ యాక్టివేట్. ఓకే, ఇక్కడ వచ్చిందండి అల్టిమేట్ ఆర్డన్స్ ఫర్ ఎలిమెంటర్. ఈ ప్లగినే UAE అని షార్ట్కట్లో ఇక్కడ మన డాష్బోర్డ్లో వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఉంటుంది. ఇంకొక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుందాం. యాడ్ న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఇన్వాటో అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. ఓకే, ఇక్కడ వచ్చింది ఇది ఎలిమెంట్స్ అని వస్తుంది, ఇన్వాటో ఎలిమెంట్స్ అని. ఓకేనండి, ఇప్పుడు ప్లగిన్స్ రెండు ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ అపీరెన్స్లో వచ్చి మెనూలోకి వచ్చి క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. కాంటాక్ట్, సర్వీసెస్, అబౌట్ అస్, హోమ్ పేజ్. యాడ్ టు మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్గా మనం సెట్ చేసుకుందాం. ఫస్ట్ హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ లాస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకొని సేవ్ మెనూ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు పేజెస్ని క్రియేట్ చేసుకొని అపీరెన్స్లో మెనూలో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు హెడర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. హెడర్ కోసం ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన UAE ప్లగిన్ ఉంది కదా, అందులోకి వచ్చి హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్